హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. వాటర్ కలర్స్ అనేది ఒక అద్భుతమైన మీడియం. వాటర్ కలర్స్ అనేది ఒక ప్రొఫెషనల్ గా చేసే మీడియం. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఆర్టిస్టులు మూడు మీడియంస్ లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. నెంబర్ 1 అక్రిలిక్ పెయింటింగ్, నెంబర్ 2 వాటర్ కలర్స్, నెంబర్ 3 ఆయిల్ పెయింటింగ్. సో ఈ వాటర్ కలర్స్ మీడియం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియగా చెప్పవచ్చు. వాటర్ కలర్స్ అంటే వాటర్ మిక్స్ చేసి యూజ్ చేసే మీడియం అని మీరు అనుకోవచ్చు. కరెక్టే, కానీ వాటర్ మిక్స్ చేసి యూజ్ చేసే ప్రతి మీడియం వాటర్ కలర్స్ అయితే అవ్వదు, వాటర్ మీడియం అవ్వదు. వాటర్ కలర్స్ అనేది ప్రొఫెషనల్ గా చేసే ఒక మీడియం. సో ఈ వాటర్ కలర్స్ కోర్సు నేర్చుకోవాలి అంటే ఒక ప్రొఫెషనల్ దగ్గర లేదా ప్రొఫెషనల్ గానే నేర్చుకోవాలి. అప్పుడే వాటర్ కలర్స్ వస్తుంది. మీరు కొన్ని వాటర్ కలర్స్ వర్క్ చూడండి. సో చూసారు కదా, ఇది వాటర్ కలర్స్ వర్క్స్. సో ఇది నేర్చుకోవాలి అంటే మీకు ప్రొఫెషనల్ గానే నేర్చుకోవాలి. సో ఇది నార్మల్ గా మీరు పోస్టర్ కలర్స్, రంగీల కలర్స్, కేక్స్ ఇవన్నీ యూజ్ చేస్తే వచ్చే సబ్జెక్ట్ అయితే కాదు. వాటర్ కలర్స్ అనేది ఒక ప్రత్యేకమైన శైలి. సో దీన్ని నేర్చుకోవాలంటే చాలా కష్టం కూడా అనిపిస్తుంది. అయితే ఈ కోర్సుని ప్రత్యేకంగా నా వ్యూవర్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే నేను ఈ కోర్సుని స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలుగులో ఎవరు కూడా మీకు ఆర్ట్కు సంబంధించిన ప్రొఫెషనల్గా కూడా ఎవరు చెప్పరు. ఒకవేళ మీకు వీడియోస్ ఉన్నా కూడా అవి నార్మల్గానే లేదంటే స్పీడ్గా కానీ పెట్టేసి ఉండవచ్చు. కానీ నేను నా ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వ్యూవర్స్కి, అలాగే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, అలాగే సబ్స్క్రైబర్స్కి నిజంగా ఆర్ట్ నేర్చుకోవాలి, నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం, ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వాటర్ కలర్ కోర్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సార్ మాకు స్కెచింగ్ కూడా రాదు, అసలు డైరెక్ట్ వాటర్ కలర్ కోర్సు మేము నేర్చుకోగలమంటే ఈజీగా నేర్చుకోవచ్చు. సో నార్మల్గా మీరు ఏదైనా పిక్చర్ చూసి వేయగలిగితే చాలు, మీరు ఈ కోర్సు ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీకు బేసిక్ నుంచి కంప్లీట్గా ఈ కోర్సు ఉంటుంది. సో వాటర్ కలర్ కోర్స్ అని ఒక ప్లేలిస్ట్ కూడా నేను పెడుతున్నాను. సో అందులో కంప్లీట్గా వాటర్ కలర్స్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తే మీరు ఎక్కడో ఇంగ్లీష్ వీడియోస్ చూసి, హిందీ వీడియోస్ చూసి మీకు లాంగ్వేజ్ అర్థం కాక మీరు ఫీల్ అయ్యవలసిన అవసరం అయితే లేదు. సో తెలుగు వాళ్ళ కోసం తెలుగులో ఒక మంచి ప్రొఫెషనల్ అవ్వాలని మీరు ఉద్దేశంతో ఉంటే నన్ను ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంటను కొట్టేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది. వెంటనే చూసి నేర్చుకోవచ్చు. ఎక్కడ కూడా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఉండదు, స్లోగానే వెళ్తుంది. సో నార్మల్గానే వెళ్తుంది. కాబట్టి మీరు కంటిన్యూ హ్యాపీగా నేర్చుకోవచ్చు. అలాగే నా వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాటర్ కలర్స్. అసలు ఈ వాటర్ కలర్స్ అంటే ఏంటి? వాటర్ కలర్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ ఇది. సో ఈ మొట్టమొదటిసారిగా దీన్ని వాటర్ కలర్ అనడానికి అమెరికన్స్ దీన్ని పేరుని పలకడం జరిగింది. ఇక దీనికి ఇటాలియన్స్, ఫ్రెంచ్ వాళ్ళు ఇక రకరకాల పేర్లు పెట్టారు. ఏదైనా అప్పటికి
మనకు వాటర్ కలర్స్ అనేది అద్భుతమైన ఒక మంచి మీడియం. సో మీరు కావాలంటే రిఫరెన్స్ కి చాలా గూగుల్లో దొరుకుతాయి. అసలు వాటర్ కలర్స్ అంటే ఏంటి, వాటర్ కలర్ మీడియం అంటే ఏంటి, దీన్ని ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలంటే అలా బేసిక్ నుంచి అడ్వాన్స్ ఎలా నేర్చుకోవచ్చు అనేది చాలా దొరుకుతాయి. అయితే తెలుగు వాళ్ళ కోసం నేను తెలుగులో మీకోసం ప్రత్యేకంగా ఈ కోర్సు డిజైన్ చేయబడింది. సో దీన్ని మీరు కంటిన్యూ చూడండి. జనరల్ గా వాటర్ కలర్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇది క్యామ్లిన్ కంపెనీ వాటర్ కలర్స్. ఇలా చాలా కంపెనీలు ఉంటాయి. విన్సర్ అండ్ న్యూటన్, ప్రస్ట్రో, ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. ఇది ఆర్టిస్ట్ వాటర్ కలర్స్. ఇందులో స్టూడెంట్ వాటర్ కలర్స్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. ఇది 12 కలర్స్ ఉన్న ప్యాక్. సో ఇలా మనం వాటర్ కలర్స్ అనేది నేర్చుకోవాలి అంటే ఇవి వాటర్ కలర్స్. సార్ మరి మేము కేక్స్ చూసాం, అవేమి ఉంటాయి, అవి కూడా వాటర్ కలర్స్. వాటర్ మీడియం వాడేది ప్రతిదీ వాటర్ కలర్సే, బట్ వాటర్ వాడి చేసేది ప్రొఫెషనల్ గా అయితే ఇదే. సో వాటర్ కలర్స్ అద్భుతంగా ఉంటాయి. ఇంకా మీరు ముందు చాలా వీడియోస్లో మీరు చాలా కోర్సు నేర్చుకోవచ్చు. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎలా నేర్చుకోవాలని మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది, అలాగే ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. సో ఇది ప్రొఫెషనల్ కోర్స్. ఈ 3 మీడియంస్ అక్రిలిక్, ఆయిల్, వాటర్ కలర్స్ అనేది ఈ ప్రపంచంలో ఈ 3 మీడియంస్ అనేది అద్భుతమైన మీడియంస్. అలాగే ఈ మీడియంస్ లోనే చాలా మంది ఆర్టిస్టులు పనిచేస్తారు. అయితే కొంతమంది వాటర్ కలర్ ఆర్టిస్టులుగా స్థిరపడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చుతుంది. ఆ మీడియంలోనే వాళ్ళు పెయింటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు. ఒక్కొక్కరికి ఒక మీడియం ఉంటుంది. టోటల్ ఏదైనా సరే పెయింటింగ్ మనం చేయాలి, కానీ డిఫరెంట్ మీడియంస్. సో ఈ కోర్సులో ఏంటంటే మీకు వాటర్ కలర్ బేసిక్ నుంచి టోటల్ గా అడ్వాన్స్ వరకు అన్ని వీడియోస్ ఉంటాయి. సో టోటల్ గా ఫాలో అవ్వండి. మీరు డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు కమెంట్ రూపంలో. అలాగే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఈ వాటర్ కలర్ అనేది ప్రతి సర్ఫేస్ మీద ఉపయోగించే మీడియం అయితే కాదు. ఇది ఓన్లీ పేపర్స్ మీదే యూజ్ చేస్తారు. తర్వాత పేపర్ కూడా దీనికి ఏ పేపర్ పడితే ఆ పేపర్ యూజ్ కాదు. ఇది మినిమం మనకి 270 GSM నుంచి అబౌవ్ ఉంటుంది. అంటే 300 కానీ 400 కానీ యూజ్ చేస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ కూడా వస్తాయి. మీకు ఈ కోర్సులో ప్రతిదీ అసలు నార్మల్ పేపర్ నుంచి నేను చెప్పిన 400 GSM వరకు ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతిదీ నేను చెప్తాను. కానీ మీరు ఇంట్రెస్ట్ పెట్టి మనసు పెట్టి నేర్చుకోండి. అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఫ్రీగానే ఈ యూట్యూబ్ ద్వారా నా ఛానల్ ద్వారా తెలుగులో నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ ఎవరు కూడా మీరు ఇలా ఇంత ఫ్రీగా అయితే ఎవరు చెప్పరు. సో నేర్చుకోండి. ఎందుకంటే ఇది నా సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం. అలాగే మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మెంబర్షిప్ అనేది కింద మీకు వీడియో కింద మెంబర్షిప్ అని ఉంటుంది చూడండి. మీకు వీడియో ఓపెన్ చేయగానే బికమ్ ఏ మెంబర్ అని అడుగుతుంది. ఒకవేళ మెంబర్షిప్ అంటే సమ్ పే చేయాలి. ఎవరన్నా మీరు నాకు పే చేయాలి ప్రేమతో అనుకుంటే పే చేయొచ్చు. మినిమం ఫీజు అనేది ఉంటుంది. అలాగే సమ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మీకు మీ పోర్ట్రైట్ కావాలంటే పోర్ట్రైట్ వేసిస్తాను నేను, ఫోటో పంపిస్తే. ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీరు మెంబర్షిప్ ఒకసారి చూడండి, నా ఛానల్లో మెంబర్షిప్ కూడా ఉంది. సో ఇలా ప్రతిదీ కూడా మీరు ఇది ఒక్క కోర్సే కాదు, ఇది వాటర్ కలర్స్ కోర్స్ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. తర్వాత మీకు పెన్సిల్ నుంచి షేడింగ్, అలాగే తర్వాత చార్కోలు, ఆయిల్ పెయింటింగ్, అక్రిలిక్ పెయింటింగ్, ప్రొఫెషనల్ గా ఏదైతే చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ గా ఆర్టిస్ట్ గా ఎలాగ అవ్వచ్చు నేర్పించడం జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ సబ్జెక్ట్, నా సబ్జెక్ట్ వచ్చేసి పెయింటింగ్ సబ్జెక్ట్. పెయింటింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను, కానీ కోర్స్ వైజ్ ఉంటుంది. సో మీరు ఫాలో అవుతే అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది వాటర్ కలర్స్ కోర్స్ కాబట్టి ఈ వాటర్ కలర్ కోర్స్ అయిన తర్వాతే నెక్స్ట్ కోర్సులోకి వెళ్తాం. అంతేగాని అది నేర్పించండి ఇది నేర్పించండి అని కమెంట్స్ పెట్టొద్దు, ఫోన్ చేసి అడగొద్దు.
సో మీరు నిజంగా నేర్చుకోవాలంటే ఒక్కొక్క కోర్సు నేర్చుకుంటూ వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు నన్ను వాట్సాప్లో అడగచ్చు. అలాగే మీరు చేసి వర్క్ కూడా నాకు చూపించవచ్చు. మీకు ఎవరు కూడా ఇంత ప్రొఫెషనల్ కోర్ని ఇలా చెయ్యండి అని ఎవరు కూడా మీకు ఎంకరేజ్ అయితే చేయరు. కాబట్టి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలని మీకు కోరిక ఉంటే మీరు ఎక్కడ పల్లెటూరులో ఉన్నా కూడా ఎక్కడున్నా సరే ఆల్రెడీ వాటర్ కలర్స్ నేర్చుకొని సరిగా రాకుంటే కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదు సార్ నేను పర్సనల్గా నేర్చుకోవాలనుకుంటున్నారా, పర్సనల్గా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 క్లాసెస్ ఉంటాయి. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. కానీ దేనికి అదే ఉంటుంది. యూట్యూబ్లో వీడియోస్ వస్తే అది ఫ్రీగా ఉంటుంది. కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఫీ ఉంటుంది. ఇది ఓపెన్. సో ఎవరైనా సరే నేర్చుకోవచ్చు ఈ కోర్స్ని. మీకు స్కెచింగ్ కూడా అవసరం లేదు. అంటే నాకు స్కెచింగ్ వేయలేను సార్ అనుకో అవసరం లేదు. మీరు హ్యాపీగా నేను చెప్పినట్టు ఫాలో అయితే మీరు ఏదైనా చేయగలుగుతారు. సో మరి ఈ వాటర్ కలర్స్ అనేది అద్భుతమైన మనం సబ్జెక్ట్ అనుకున్నాం కాబట్టి నేను ఈ వీడియోలో ఒక డెమో కూడా మీకు చూపిస్తున్నాను. ఆ డెమోని చూడండి. చూసి మీకు కమెంట్స్లో తెలియచేయండి. మీరు ఏదైనా సరే నన్ను అడగచ్చు ఈ మీడియం గురించి. నేను మీకు ప్రతిదీ చెప్పగలుగుతాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఆ డెమో చూసేసేయండి. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇక నెక్స్ట్ మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని మీరు కొడితేనే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు వస్తుంది. మీరు నేర్చుకోవడానికి లేదా తెలుసుకోవడానికి మీకు అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం వాటర్ కలర్స్ ప్రాక్టీస్ చేయాలంటే నార్మల్ డ్రాయింగ్ బుక్ ఉంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ లెవెల్. సో ఇందులో వాటర్ కలర్లో ప్రత్యేకంగా చెప్పాలంటే వెట్ అండ్ వెట్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అలాగే వెట్ అండ్ డ్రై అనే టెక్నిక్ ఉంటుంది. ఇది మోస్ట్లీ ప్రొఫెషనల్గా ఈ 2 టెక్నిక్స్ని ఆర్టిస్టులు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది వాటర్ కలర్లో మెయిన్ థింగ్. సో ఇప్పుడు మనం చూద్దాం వెట్ అండ్ వెట్ అంటే ఏంటి, వెట్ అండ్ డ్రై అంటే ఏంటో మనం కలర్తో యూజ్ చేసి చూద్దాం. ఇది బేసిక్ కాబట్టి బేసిక్గా మీరు తెలుసుకోవడం చాలా మంచిది. సో ఇది డ్రాయింగ్ బుక్, నార్మల్ డ్రాయింగ్ బుక్. ఈ డ్రాయింగ్ బుక్ పైన మనం వాటర్ కలర్ టెక్నిక్ని యూజ్ చేద్దాం. పక్కన వాటర్ కలర్ పెల్లెట్ ఉంది, అంటే వాటర్ కలర్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో నేను వాటర్ తీసుకున్నా. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, వెట్ అండ్ వెట్ అనే టెక్నిక్ చెప్తానన్నానుగా. ఫస్ట్ పేపర్ని వెట్ చేసుకోవాలి. వాటర్ తోటి పేపర్ని వెట్ చేసుకోవాలి. సో అలా కంప్లీట్గా వెట్ చేసుకోవాలి. ఎంత వాటర్ చేస్తే అంత మంచిది. అలాగని పేపర్ చిరిగిపోయేంత చేయకూడదు. సో ఇప్పుడు నేను ఏదో ఒక కలర్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను. సో రెడ్ కలర్ని చూడండి, ఆ వాటర్ పైన నేను అలా పెట్టగానే అది ఈజీగా అలా స్ప్రెడ్ వెళ్ళిపోతుంది. సో ఇది వెట్ అండ్ వెట్ టెక్నిక్ అంటారు. అంటే ఆల్రెడీ నేను వాటర్ అప్లై చేశాను, అలాగే కలర్ని లూజ్గా తీసుకున్నాను. సో అందువల్ల ఇది వెట్ అండ్ వెట్ టెక్నిక్ అంటారు. ఇలా కలరు ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఈ టెక్నిక్ మోస్ట్లీ ప్రొఫెషనల్గా ఆర్టిస్టులు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది వెట్ అండ్ వెట్ టెక్నిక్ అలా వస్తుంది. అది ఆరేటప్పటికి స్ప్రెడ్ అయ్యి మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెట్ అండ్ డ్రై. దీనికి ఏం చేయాలంటే డైరెక్టు మన పెల్లెట్లో ఉన్న కలరు తీసుకోవాలి. డైరెక్టు తీసుకొని అదే కలర్ని డైరెక్ట్ మనం పేపర్ పైన అప్లై చేయాలి. అప్లై చేస్తే ఎలా ఏ టెక్నిక్ వస్తుందో మనకు తెలుస్తుంది. సో చూడండి, వేరే కలరు తీసుకున్నాను. నేను కలరు అప్లై చేస్తున్నాను. సో డిఫరెంట్ కలర్ అయితే మీకు అర్థమవుతుందని 2 కలర్స్ తీసుకున్నాం. సో బ్లూ కలర్ జస్ట్ నేను కలర్ అప్లై చేశాను. ఇది వెట్ అండ్ డ్రై టెక్నిక్. అంటే నేను డైరెక్టు కలరు అప్లై చేశాను.
సో ఇప్పుడు ఏం చేస్తున్నా, వాటర్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు అది వెట్ అండ్ డ్రై టెక్నిక్ అన్నమాట. అంటే ఫస్ట్ డ్రై చేశాను, అంటే డ్రై ఉన్న కలర్ అప్లై చేశాను, దానికి వాటరు వెట్ చేశాను. సో చూడండి రెండిటికి డిఫరెన్సు. ఫస్ట్ది వెట్ అండ్ వెట్, సెకండ్ది వెట్ అండ్ డ్రై. సో టెక్నిక్ ఇలా ఉంటుంది. సో ఇలా వాటర్ కలర్లో మనం యూజ్ చేయాలి. ఇది నార్మల్గా బేసిక్గా చెప్పవచ్చు. సో బేసిక్గా తెలిస్తే నెక్స్ట్ మీకు ముందు ముందు నేర్చుకోవడానికి అవకాశం, అంటే మీకు ఈజీగా సబ్జెక్టు అర్థమవుతుంది. సో అందుకనే ఇది బేసిక్ కోర్సు. సో ఈ బేసిక్ కోర్సులో స్టార్టింగ్ కాబట్టి ఇలా మీకు వెట్ అండ్ వెట్ అండ్ వెట్ అండ్ డ్రై ఈ రెండు చెప్పాను. ఇక మరో టెక్నిక్, మనం 2 కలర్స్ని ఎలా మిక్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ బ్లూ కలర్ తీసుకున్నా, సెకండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నా. ఈ రెండింటిని ఎలా మిక్స్ చేయొచ్చు. 2 కలర్స్ని మిక్స్ చేయాలంటే వాటర్ కలర్స్లో ఎలా చేస్తారు చూడండి. 2 కలర్స్ అప్లై చేసి డైరెక్ట్ వాటర్ తీసుకున్నా, రెండింటిని మిక్స్ చేస్తున్నాను. అంటే ఈ కలర్లోకి ఆ కలరు, ఆ కలర్లోకి ఈ కలర్ వస్తే అప్పుడు మూడో కలర్ వస్తుంది. అలాగే మిక్సింగ్ కూడా బాగా అవుతుంది. ఇదొక టెక్నిక్. ఇక ఇంకొక మరో టెక్నిక్ చూద్దాం. ఈ టెక్నిక్లో నేను వేరే కలర్ తీసుకున్నా, ఎందుకంటే కలర్స్ మీకు అర్థం కావాలి. ఒకటే సింగిల్ కలర్ తీసుకుంటే అర్థం కాదు కాబట్టి వేరే కలర్ తీసుకున్నా. ఇదేంటంటే మీరు డార్క్ నుంచి లైట్కి ఎలా రావచ్చు అనేది. జనరల్గా వాటర్ కలర్స్లో చేసేటప్పుడు ఏంటంటే లైట్ నుంచి డార్క్గా వెళ్తారు, డార్క్ నుంచి లైట్, లేదంటే లైట్ నుంచి డార్క్ ఎలా వెళ్ళొచ్చు అనేది ఈ టెక్నిక్ అనేది మనకు తెలియజేస్తుంది. సో ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి వెట్ అండ్ వెట్, సెకండ్ వెట్ అండ్ డ్రై, థర్డ్ 2 కలర్స్ ఎలా మిక్స్ చేయొచ్చు, ఫోర్త్ వచ్చేసి డార్క్ టు లైట్ లేదంటే లైట్ టు డార్క్ అనేది ఎలా చేయొచ్చు అనేది మనకు ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఆబ్జెక్టు లేదంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫస్ట్ అయితే నేర్చుకోండి, ఇది మీరు నోట్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.